హే గాయ్స్, వెల్కమ్ టు మోనికాస్ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో సాంబార్ చేశాను. ఒకసారి సాంబార్ నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో కాస్త ఆయిల్ వేసి అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, దొండకాయ ఇలా మీకు మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఆనియన్, ములక్కాయ, టమాటో, ఆలు, దొండకాయ, బెండకాయ వేసాను. వీటన్నిటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మరీ మెత్తగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేపుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే చూడండి ఇలా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి చింతపండు రసం పోయాలి ఇందులో. ఇది ఇలా బాగా కలుపుకొని కాసేపు మరిగించాలి. ఇది మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం ఇందులో వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మిశ్రమాన్ని అంతా. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఇది చేస్తున్నప్పుడు మా పాప ఆడుకుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఇది ఫుల్గా కుక్ అయిన తర్వాత మనకి నచ్చినట్టుగా టేస్ట్కి తగినట్టుగా కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వల్ల కొంచెం సాంబార్ చిక్కబడుతుంది. అండ్ తర్వాత మెంతులు అండ్ జీలకర్ర కలిపిన పౌడర్ కూడా వేసాను. ఒక 10 మినిట్స్ మరిగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపుకి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చి మంచిగా కాలాలండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగా తొక్క తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ మొత్తం సాంబార్లో వేసుకోవాలి. టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.